హాయ్ వెల్కమ్ టు నేను మీ కీర్తి. ఈరోజు నేను వెనిలా స్పార్కిల్లో ఉన్నానండి. నాతో పాటు దీప్తి గారు ఉన్నారు. హూ కేమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లైక్ కొత్తపేట్ 13.5 kgs లాస్ అయ్యారు. సో ఈ వెయిట్ లాస్ జర్నీ గురించి ఒకసారి దీప్తితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. Hi Andy. హౌ ఆర్ యూ డూయింగ్ అండి? I'm good. Thank సో you. హౌ హ్యాపీ అండ్ హౌ ఎంతూజియాస్టిక్ ఆర్ యూ టుడే? I'm very happy and it's like a proud moment for me. యా. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది it was like a dream for me. ఎందుకంటే పెళ్లికి ముందు ఎవ్రీబడి నార్మల్ వెయిట్ లోనే ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే వెయిట్ అనేది పుట్ ఆన్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా సేమ్ సిచ్యుయేషన్. డెలివరీ తర్వాత నేను చాలా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఓకే. సో తగ్గుదామని చాలా ట్రై చేశాను, లైక్ ఎక్సర్సైజ్ అని అది అని. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఒక రోజు నేను జస్ట్ వెయిట్ లాస్ కోసం వీడియోస్ చూస్తూ ఉంటే సుమన్ టీవీలో వీడియోస్ అవి కనిపిస్తూ ఉన్నాయి యూట్యూబ్ లో. అవి చూసినప్పుడు నాకు దీని గురించి తెలిసింది. సరే ట్రై చేద్దాము అని చెప్పి ఐ జస్ట్ వాక్డ్ ఇన్ అండ్ సో పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ కోసం కరెక్ట్. yes. ఓకే. ఒకరేనా కిడ్? యా, వన్ కిడ్. ఓకే. ఎన్ని ఇయర్స్? తనకి ఇప్పుడు 5 years. 5 years. ఓకే. సో 5 years నుంచి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇక్కడ 13.5 kgs అంటే విత్ ఇన్ 2 months లో 13.5 kgs అయ్యి. ఓ సూపర్, అన్బిలీవబుల్ అయితే మీకు. yes definitely yes. సో ముందుగా మీరు మీ ఇంట్లో చెప్పినప్పుడు ఇలాగ నేను వెనిలా స్పార్క్ లో జాయిన్ అవుతాను, వెళ్ళేసి వద్దాం కన్సల్టేషన్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మా హస్బెండ్ వాస్ వెరీ సపోర్టివ్ అనమాట. తను చెప్తూ ఉన్నారు కొంచెం వెయిట్ లో చూసుకో, వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నావు చూసుకోవాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఐ హ్యాడ్ థైరాయిడ్ అనమాట. ప్రెగ్నెన్సీతో థైరాయిడ్ డెవలప్ అయింది. సో అది కంట్రోల్ ఉండదు, వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతే థైరాయిడ్ అనేది కంట్రోల్ ఉండదు అని చెప్పి హీ వాస్ ది వన్ హూ, వెన్ ఐ టోల్డ్ హిమ్ హీ వాస్ ది వన్ హూ పుష్డ్ మీ. వెళ్దాం అని చెప్పి చూసిన వెంటనే దట్ డే ఇట్ సెల్ఫ్ హీ బ్రాట్ మీ హియర్. ఓకే. సో ఫస్ట్ రోజు కలిసినప్పుడు వెనిలా గారిని మీకు ఏమనిపించింది? ఆ ఫార్మాట్ చెప్పినప్పుడు, మీరు చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు నేను చేయగలను అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ వీడియోస్ చూసాను కాబట్టి కొంచెం నాకు ఇన్స్పైర్ అయ్యాను. ఐడియా ఉంది, లైక్ వాట్ స్కెడ్యూల్ ఏముంటది, ఏమిస్తారు, ఏంటి ప్రాసెస్ అనేది నాకు ఐడియా ఉంది. ఇక్కడ వచ్చాక ప్రీ కన్సల్టేషన్ లో వాళ్ళు చెప్పారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఉంటాయి అని చెప్పి. పొద్దున్నే లేవగానే లైక్ ఫస్ట్ మనం ఏదైతే డే ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తారు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు సెండ్ అవుట్ పిక్స్ అనమాట. పొద్దున్న లేచినప్పుడు మన వెయిట్ పిక్ పంపించాలి. ఎవ్రీ మీల్ ప్లేట్ మనం పిక్స్ తీసి పంపించాలి. ఇన్ కేస్ దర్ ఈస్ అ కరెక్షన్ ఇమీడియట్ గా మనకి కరెక్షన్ తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ రోటీ సైజ్ పెద్దగా ఉంటే దే విల్ టెల్ అనమాట, రోటీ సైజ్ కొంచెం తగ్గించండి అని చెప్పి. సో పర్టిక్యులర్ ఈవెన్ స్పూన్స్ కూడా ఒక స్పూన్ ఎక్కువ ఉన్నా కానీ దే విల్ టెల్ అనమాట, ఒక స్పూన్ తగ్గించండి, ఆర్ రోటీ సైజ్ తగ్గించండి, దోసా సైజ్ తగ్గించండి అని చెప్పి. అయితే దీప్తి లైక్ ఆల్మోస్ట్ మనం ఒక క్వాంటిటీకి అలవాటు పడిపోయి ఉంటాం కదా. సో ఈ లాస్ జర్నీలో కొంచెం తగ్గిస్తూ ఉండాలి. అది ఇబ్బంది పడ్డారా స్టార్టింగ్ లో? ఏమైనా ఆకలి వేసిందా? అస్సలు లేదు. డే 1 నుంచి నాకు అసలు ఆకలి వేసింది అనేది నాకు తెలియలేదు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను కదా నేను, వెళ్ళినప్పుడు నా డైట్ క్వాంటిటీ చూసి నీకు అసలు సరిపోతుందా అని అడుగుతారు. అండ్ ఇంకొకటి, ఇంత తిన్నా మీరు ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారు అని అడుగుతారు అనమాట. ఇంత కొంచెం తిన్నా కానీ మీరు ఎంత యాక్టివ్ గా ఎలా ఉన్నారు అని. ఏమనిపిస్తుంది ఈ వెయిట్ లాస్ జర్నీలో యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది? ఆబ్వియస్లీ నాకు తెలిసి మన వెయిట్ లూజ్ అవుతున్న కొద్దీ వీ బికమ్ మోర్ యాక్టివ్ అని నాకు అనిపించింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ నౌ. ఎనర్జెటిక్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్ అయ్యింది అండ్ హ్యాపీ. ఐ ఫీల్ ఐఎమ్ ఫిట్ నౌ. సూపర్. సో థైరాయిడ్ కంట్రోల్ లోకి వచ్చింది కంప్లీట్ గా. కరెక్ట్. 2 months గా మీరు దాన్ని చూస్తున్నారా? ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో హౌ ఇస్ యువర్ హస్బెండ్ ఫీలింగ్ నౌ? హి ఇస్ వెరీ హ్యాపీ, డెఫినెట్లీ. ఆల్రైట్. సో మీ ఫ్రెండ్స్ మీ జర్నీలో పాల్గొని ఉంటారు డెఫినెట్ గా. అంటే మీరు ఎలా తగ్గుతూ వస్తున్నారు? 13.5 kgs అంటే వెయిట్ లాస్ తో పాటు ఇంచ్ లాస్ కూడా. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఇంచ్ లాస్. నేను ఇదే డ్రెస్ తో వచ్చాను యాక్చువల్ గా స్పార్కిల్ కి. ఇట్ వాస్ నాట్ ఫిట్టింగ్ మీ, ఇట్ వాస్ లైక్ సూపర్ టైట్ ఫర్ మీ. నౌ యూ కెన్ సీ లైక్ సో మచ్ ఆఫ్ ఇంచ్ లాస్. కొంచెం మెటర్నిటీ డ్రెస్ లాగా అయింది ఇప్పుడు లూజ్ గా. ఆల్ రైట్. సో మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నారు? అరే ఇంత తింటూ నేను ఇంత వెయిట్ లాస్ అయ్యావా, ఇది బాగుంది. అవును, వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా బ్రేక్స్ తీసుకుంటారు కదా. నేను 11 o'clock తింటాను, తర్వాత 3 o'clock కాఫీ ఆర్ టీ, ఓన్లీ ½ cup సజెస్ట్ చేస్తారు. సో అదే తీసుకుంటాను అనమాట. మళ్ళీ 6 o'clock కల్లా డిన్నర్. నేను ఆఫీస్కి వెళ్ళినా కానీ ఐ క్యారీ ఎవ్రీథింగ్.
6 o'clock వరకు నేను ఏదైతే తినాలో అవన్నీ. ఫంక్షన్స్ అండ్ సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఈ 2 months లో లక్కీలీ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ పార్టీ. కాబట్టి అదొక మీకు ప్లస్ అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్. సో కాఫీ గానీ టీ గానీ మీకు చాలా ఇష్టమైనవి ఏవైనా ఇచ్చేయాల్సి వచ్చేసిందా, డ్రాప్ చేయాల్సి వచ్చిందా? యాక్చువల్ గా నో కాఫీ టీ నాకు అలవాటు లేదు. కాకపోతే ఇన్ కేస్ నాకు హెడేక్ అది ఉంటే ఐ యూస్ టు టేక్ హాఫ్ కాఫీ. కాకపోతే తిను హాఫ్ కప్ ఇస్ అడ్జస్టబుల్. కరెక్ట్. సో మధ్యలో రాత్రులు కానీ లేకపోతే బికాస్ 6:30, 7 o'clock విండో చెప్తూ ఉంటారు కదా, మధ్యరాత్రిలో హంగర్ అనిపించడం, ఆకలి వేయడం కానీ లేకపోతే నిద్ర సరిగా పట్టకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్? నో ఏం లేదు. లైక్ 10:30 వీ హ్యావ్ టు బి ఆన్ ది బెడ్ అన్నమాట. సో నాకు స్లీప్ కూడా కొంచెం ప్యాటర్న్ నార్మల్ అయిపోయింది, మంచిగా అయింది. 10:30 ఐ గో టు బెడ్ అండ్ మార్నింగ్ వెళ్ళకు వచ్చినప్పుడు లేచేస్తాను. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మ్యామ్ చెప్పారు. లైక్ 10:30 యూ షుడ్ బి ఆన్ బెడ్ అని చెప్పి. సో యా. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు కదా దీప్తి గారు. సో దీని వల్ల ఈ డైట్ వల్ల మీకు అది తగ్గిందా, పెరిగిందా, కంట్రోల్డ్ గా ఉందా? మీకు అసలు ఏ ట్రబుల్ అనిపించలేదా? ఏం ట్రబుల్ లేదు. లైక్ మూడ్ స్వింగ్స్ అవి నాకు ఎప్పుడూ లేదు. అండ్ ఈ డైట్ వల్ల నా మూడ్ ఇంకా బెటర్ అయింది. ఐ మీన్ ఐ బికేమ్ మోర్ ప్రొడక్టివ్ ఐ కెన్ సే. సూపర్. వన్స్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ అవుతూ థైరాయిడ్ ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఫిట్, ఫైన్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారన్నారు కదా. సో వెనిలా స్పార్కిల్ గురించి చూస్తున్న ప్రేక్షకులకి మీరు చెప్పే మాట? డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ దెమ్. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు లూజ్ వెయిట్. ఎందుకంటే దే హావ్ టు దట్ టు హెల్తీగా. yes కరెక్ట్. బికాస్ దే హ్యావ్ టు స్టే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఈ టైంలో మనకు లేదు. బికాస్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ కానీ ఎనీ అదర్ రీజన్ హెల్దీ లైఫ్ స్టైల్ లేదు. దానివల్ల we tend to put on weight. So I recommend everybody who is suffering with overweight to go on to Venila Sparkle and lose weight, right, in a healthy way. Yeah. ఏమైనా మెడిసిన్స్ సజెస్ట్ చేశారా? లేదు, నో మెడిసిన్స్, ఓన్లీ త్రూ ఫుడ్. మీరు తీసుకునే థైరాయిడ్ రెగ్యులర్ గా థైరాయిడ్ పిల్స్ వేసుకునేవారా? yes I used to take. yeah. సో మీరు వేసుకునే రెగ్యులర్ గా థైరాయిడ్ పిల్స్ అవి వేసుకుంటున్నారా? నేను యాక్చువల్ గా రెగ్యులర్ గా వేసుకునే మెడిసిన్ ఉంది. అప్పుడు అది వేసుకున్నా కానీ ఇట్ వాస్ మోర్ దాన్ ది మాక్సిమం లిమిట్ అన్నమాట. ఇప్పుడు got down drastically, I can say. Super. Thyroid levels are normal and they have got down drastically from what it was before I started my diet. So దీప్తి గారు, మరి మీకు ఒకవేళ ఎప్పుడైనా ఆన్ ది ప్రాసెస్ లో ఈ 2 months లో మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు కానీ మీకు ఎలా అవైలబుల్ లో ఉండేవారు? వాట్సాప్, ఆల్వేస్ ఆన్ వాట్సాప్. నేను మెసేజ్ పెట్టిన వెంటనే విత్ ఇన్ 5 minutes I used to get the reply. అండ్ ఫొటోస్ కి కానీ క్వశ్చన్స్ కి కానీ ఒకవేళ రీప్లేస్మెంట్ ఏదన్నా ఉన్నా కానీ they used to just give me the reply in 5 minutes. So that is like wonderful team. So is there any situation wherein like ఈ రోజు కొంచెం రైస్ తినాలనిపిస్తుంది కొద్దిపాటు can I అని అడిగిన సిచువేషన్? లేదు, నాకు ఎప్పుడు రైస్ తినాలి అని అనిపించలేదు. ఎందుకంటే రైస్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ ది డైట్. లైక్ బ్రౌన్ రైస్ అనేది ఉంటుంది. yes. సో మీరు మీ రెగ్యులర్ లైఫ్ కి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన దానికి యాడ్ చేసింది ఆర్ కట్ చేసింది ఏంటి? కట్ చేసిందంటే ఏమీ లేదు. యాడ్ చేసింది ఏంటి అంటే మోర్ ఆఫ్ అ డిసిప్లిన్. కాన్షియస్ ఈటింగ్ అంటారు కదా, కాన్షియస్ ఈటింగ్ అనేది నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే మనం ఒక స్పూన్ ఎక్స్ట్రా తినేస్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నా స్టమక్ కి తెలుస్తుంది అనమాట, ఇంకా నువ్వు ఆపేసేయి చాలు అన్నట్టు. ఆ కాన్షియస్నెస్ అనేది డెవలప్ అయింది విత్ ది డైట్. ఓకే. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి మిమ్మల్ని వదలడం వెనిలా గారి బాధ్యత. అయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోవడం పూర్తిగా దీప్తి గారు మీ చేతిలో. సో దానికోసం ఎలాంటి సజెషన్స్? అంటే మేడం మెయింటెనెన్స్ డైట్ ఇస్తానని చెప్పారు. సో అది ఇంకా we follow man cheppa lifelong. So I'll just go with it. Happy with the diet and happy with what I am now actually. Super. Thank you so much for joining us. And చూసారు కదా దీప్తి గారి ఎక్స్పీరియన్స్. మీరు కూడా కాస్మెటిక్ కి సంబంధించి కానీ న్యూట్రిషన్ కి సంబంధించి కానీ వెయిట్ లాస్ కి సంబంధించి కానీ ఎటువంటి క్వైరీస్ ఇంకా ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెనిలా స్పార్కిల్ కి డెఫినెట్ గా వాక్ ఇన్ అవ్వండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక కాల్ చేయండి. మీ అనుమానాలన్నీ తీరిన తర్వాత ఇక్కడికి రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.